శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది ఆ పరమశివుని ఆజ్ఞ లేకుండా నేను అరుణాచలం వెళ్ళి వద్దామని గత 2 నెలలుగా ట్రై చేస్తున్నాను. ట్రైన్ టికెట్స్ దొరకపోవడం, నా ఫ్రెండ్స్ కి కుదరకపోవడము అండ్ నాకు లీవ్స్ దొరకపోవడము జరిగేది. అదేంటో నేను రీసెంట్ గా శివాలయంకి వెళ్ళి అరుణాచలం రావాలని ఉంది. ఎలా అయినా సరే అరుణాచలం వచ్చేలా చూడు తండ్రి అని ఒక్కసారి నా మనసులో అనుకున్నా. నేను అనుకున్న నెక్స్ట్ డేనే మా అక్క కాల్ చేసి అరుణాచలం వెళ్దామని. నాకు ఆ నిమిషం ఏం అర్థం కాలేదు. 2 నెలలుగా నేను చాలా ట్రై చేశాను అరుణాచలం వెళ్ళడానికి, కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేవాటిని. అలాంటిది నేను శివాలయంకి వెళ్ళి అరుణాచలం రావాలని ఉంది అని అనుకోగానే ఆ నెక్స్ట్ డేనే ఆ అరుణాచలేశ్వరుడి నుండి నాకు పిలుపు వచ్చింది. నాకైతే చాగంటి గారు చెప్పిన ఈ మాట గుర్తొచ్చింది. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు. దొంగలు కొట్టేశారు.